తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆర్ఎంపీ పీఎంపీ గ్రామీణ వైద్యుల సర్వసభ్య సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాజమండ్రి డెల్టా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి చెందిన డాక్టర్ నితిన్ రెమ్మలపూడి, డాక్టర్ శ్రావణ్ నాగులకొండ ముఖ్య అతిథులుగా విచ్చేసి ఆర్ఎంపీ పీఎంపీ గ్రామీణ వైద్యులకు అధునాతన లేజర్, లాప్రోస్కోపిక్ సర్జరీలు, గర్భాశయ వ్యాధుల నుంచి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భీమవరం ఆర్ఎంపీ పీఎంపీ అసోసియేషన్ అధ్యక్షులు ఎం మణికుమార్, ప్రధాన కార్యదర్శి యు రాంబాబు, ఉపాధ్యక్షులు టి శంకర్రావు, పంచదార సూరిబాబు, ట్రెజరర్ ఎంవీఎస్ ప్రసాద్, జాయింట్ సెక్రటరీలు డి బాలరాజు, పి శివరామకృష్ణ, వి బాలబాలాజీ, స్పీకర్ పి అచ్యుత రామరాజు, డెల్టా హాస్పిటల్ మార్కెటింగ్ జీఎం ఆర్ క్రాంతి కుమార్, ఆర్ఎంపీ పీఎంపీ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ నితిన్. నేను ఒక రోబోటిక్ సర్జన్ ఫ్రమ్ డెల్టా హాస్పిటల్స్ రాజమండ్రి అండి. ఈరోజు భీమవరం వచ్చి ఇక్కడ పిఎంపీ అసోసియేషన్ ఆధ్వర్యంలో పిఎంపీ మెంబర్స్ అందరికీ కూడా రోబోటిక్ సర్జరీ అండ్ మా దగ్గర ఉన్న వేరే క్యాన్సర్ మిగతా అన్ని స్పెషాలిటీస్ మీద ఎస్పెషలీ రోబోటిక్ సర్జరీ అండ్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ స్పెసిఫిక్గా ఈ రెండు బ్రాంచెస్ ఎందుకు ఎంచుకున్నామంటే ఇవి రెండు కూడా లేటెస్ట్ అండ్ కటింగ్ ఎడ్జ్ బ్రాంచెస్ అన్నమాట. ఇవన్నీ వీటి మీద సాధారణంగా అవగాహన కూడా అందరికీ ఉండదు, అందుకే కల్పించడంలో దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో రోబోటిక్ సర్జరీ ఏమేమి డిపార్ట్మెంట్స్ని కవర్ చేస్తుంటే ముఖ్యంగా జనరల్ సర్జరీ, సర్జికల్ ఆంకాలజీ, యూరాలజీ అండ్ గైనకాలజీ అండి. ఈ అన్నిటి మీద ఇన్డెప్త్ అవగాహన ఆర్ఎంపీ సోదరులకి కల్పించడం జరిగిందనమాట. అట్ ద సేమ్ టైం డాక్టర్ శ్రవణ్ గారు ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ మా దగ్గర ఫుల్ టైమ్గా ఉంటారు. ఆయన ఇంటర్వెన్షన్ రేడియాలజీలో ఉన్న అన్ని బ్రాంచెస్ గురించి కూడా ఇన్ డీటెయిల్ ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంటర్వెన్షన్ రేడియాలజీలో అతి ముఖ్యంగా అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇదివరకట్లాగా స్ట్రోక్ వస్తే ఫిజియోథెరపీ ఇవన్నీ కాదు. ఇంటర్వెన్షన్ రేడియాలజీ ప్రొసీజర్స్, థ్రాంబెక్టమీ అన్న ప్రొసీజర్ చేస్తే స్ట్రోక్ వచ్చిన పేషెంట్కి పర్మనెంట్గా ఈజీగా మొత్తం నార్మల్ అయిపోయేలాగా పాసిబిలిటీ ఉంటుంది అనమాట. ఇది కేవలం ఫస్ట్ 6 to 8 అవర్స్లో మాత్రమే చేయాలి. ఈ పాయింట్ని బాగా ఎక్కువగా ఎంఫసైజ్ చేయడం జరిగింది అనమాట. అదే, థ్యాంక్ యూ. ఏంటంటే మా దగ్గర క్రిటికల్ కేర్లో 44 పడకలు ఉన్న లార్జెస్ట్ క్రిటికల్ కేర్ సెంటర్ ఇన్ ద ఎంటైర్ స్టేట్. దీంట్లో బ్యాక్ చేస్తూ టోటల్గా 11 ఫుల్ టైమ్ ఎనస్థిస్టులు ఉంటారండి. ఇది ఒకటే కాకుండా మా దగ్గర ఆరోగ్యశ్రీ సదుపాయం కూడా ఉన్నది. స్టేట్లో కూడా ఎక్కడా లేనట్టు మా దగ్గర ఆరోగ్యశ్రీ వార్డు కూడా ఏసీ వార్డు ఉంటుంది. సెంట్రల్ ఏసీ ఆరోగ్యశ్రీ వార్డు ఓన్లీ డెల్టా హాస్పిటల్ మాత్రమే ఉన్నారు. ఓకే. నా పేరు క్రాంతి, చీఫ్ మార్కెటింగ్ అండ్ ఆపరేషన్స్ డెల్టా హాస్పిటల్స్. మీకు మంచి ఉన్న హాస్పిటలే. మీకు డాక్టర్ భాస్కర్ చౌదరి గారు అపెక్స్ హాస్పిటల్ ఫౌండర్ అయిన ఆయన హాస్పిటలే మన డెల్టా హాస్పిటల్. అందులో డైరెక్టర్స్ డాక్టర్ నితిన్ రెమ్మలపూడి గారు ఉన్నారు. ఈజ్ అన్ అడ్వాన్స్ లాప్రోస్కోపిక్ అండ్ బేరియాట్రిక్ అండ్ రోబోటిక్ సర్జన్స్ ఆయన కూడా వస్తున్నారు. అండ్ డెల్టా హాస్పిటల్ గురించి మాట్లాడాలంటే ఇట్స్ 220 bedded hospital with all specialties under one roof only. We have medical oncology, radiation oncology, surgical oncology, cardio, ortho, neuro, nephro, 24/7 critical care, laparoscopic surgery, bariatric surgery and robotic surgery availability ఉన్న హాస్పిటల్ ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఏపీలోనే ఎక్కడా లేనటువంటి అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ మన డెల్టా హాస్పిటల్ ఉందండి. ఇది సెంట్రల్ ఏసీ హాస్పిటల్. ఈవెన్ ఆరోగ్యశ్రీ పేషెంట్ కూడా డెల్టా హాస్పిటల్ ఏసీలోనే ఉంటారండి. రీజన్ ఏంటంటే ఇట్స్ సెంట్రల్ ఏసీ హాస్పిటల్. మోర్ ఓవర్ డాక్టర్ నితిన్ రెమ్మలపూడి గారు ఉన్నారు. ఈయన అడ్వాన్స్ లాప్రోస్కోపిక్ సర్జరీ, బేరియాట్రిక్ అండ్ రోబోటిక్. మన దగ్గర ఉన్న రోబోటిక్ సర్జరీ ఇట్స్ 4-arm ఎస్ఎస్ఐ మంత్ర రోబోటిక్ మిషనరీ మన దగ్గర ఉందండి. అది మన ఏపీలో మన దగ్గర మాత్రమే ఉంది. దానికి డాక్టర్ నితిన్ సార్ సర్జరీస్ అన్ని కూడా దాని మీద జరుగుతున్నాయి. సర్జికల్ ఆంకాలజీ కావచ్చు, లేదంటే న్యూరో సర్జికల్ కావచ్చు, జనరల్ సర్జరీస్, బేరియాట్రిక్ సర్జరీస్. ఈ రోబోటిక్ వచ్చిన తర్వాత మోర్ దాన్ 120 సర్జరీస్ 1.5 month లోనే డాక్టర్ నితిన్ గారు చేశారండి. డే బిఫోర్ ఎస్టర్డే కూడా 250 కేసెస్ ఉన్న బేరియాట్రిక్ సర్జరీ కూడా 2 days బ్యాక్ చేశారు. సో ఆయన కూడా మనకి ఒక హాఫ్ అన్ అవర్ వస్తున్నారు. సో ఏదైనా ఉంది అని అంటే కనుక వీఆర్ రెడీ విత్ ద సపోర్ట్. ప్రతి పేదవారికి కూడా అందుబాటులో వైద్యం అందించడానికి మన డెల్టా హాస్పిటల్ అయితే రాజమండ్రిలో. సో ఏదైనా ఉన్నా సరే పంపిస్తే కనుక మన పేషెంట్స్ కి బెటర్ సర్వీస్ ఇచ్చి వాళ్ళ ఆరోగ్యం కుదులుపడి హ్యాపీగా బయటకు వెళ్ళేటట్టు 100% మేము విల్ టేక్ కేర్. రోబోటిక్ సర్జన్ అలాగే బెరియాట్రిక్ సర్జన్ మన టాప్ ఇండియాలో 5 numbers లో ఒకరైన నితిన్ గారు ఉన్నారు. ఆయన మేనేజింగ్ డైరెక్టర్. అలాగే న్యూరో స్పెషలిస్ట్ రేడియాలజిస్ట్ ఇంటర్వెస్ట్ 7 నాగులకొండ గారు ఉన్నారు.
అలాగే ఇలా 25 మంది క్వాలిఫైడ్ డాక్టర్స్ పైగా మన డెల్టా హాస్పిటల్లో ఉన్నారు. సో అలాగే మన మన ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ వచ్చి మన దగ్గర ఆర్థోపెడిక్, కార్డియాలజీ, న్యూరో సర్జరీ, ఆంకాలజీ 4 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. దయచేసి నాకు సహకరించి మన డెల్టా కూడా సహకరించాలని కోరుతున్నాను. భీమవరం ఆర్ఎంపీ మరియు పిఎంపి అసోసియేషన్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంపీ మరియు పిఎంపి గ్రామీణ వైద్యులందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజమండ్రి డెల్టా హాస్పిటల్కి చెందిన వైద్యులు వచ్చి భీమవరం ఆర్ఎంపీ మరియు పిఎంపి గ్రామీణ వైద్యులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్ఎంపీ మరియు పిఎంపి గ్రామీణ వైద్యులు సభ్యులు అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చాలా అద్భుతమైన కార్యక్రమం అండి. మనకి రాజమండ్రి డెల్టా హాస్పిటల్ వచ్చే ఈరోజు ఈ అవగాహన సదస్సు జరిగింది. దీంట్లో సుమారు 200 మంది ఆర్ఎంపీ పిఎంపీ సభ్యులు పాల్గొని వారి యొక్క సలహాలు సూచనలు మాకు వినిపించడం జరిగిందండి. ఈ కార్యక్రమాలపై ఏర్పాటు చేసినటువంటి రాజమండ్రి డెల్టా హాస్పిటల్ వారికి, డాక్టర్లకు, అలాగే పిఆర్ఓలకి, వారి సిబ్బందికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ధన్యవాదాలు. ఈరోజు భీమవరంలో ఆర్ఎంపీ పిఎంపీ సర్వసభ్య సమావేశం జరిగిందండి. అది రాజమండ్రి డెల్టా హాస్పిటల్ వారి సౌజన్యంతో జరగటం మనకు చాలా ఆనందంగా ఉంది. ఈ సమావేశానికి 200 మంది సభ్యుల వరకు హాజరైనారు. ఈ సమావేశం కూడా జయప్రదం జరిగింది తెలియజేయటానికి గురించి సంతోషిస్తున్నాను. ఈరోజు భీమవరంలో పిఎంపి ఆర్ఎంపీ మీటింగ్లో భాగంగా డెల్టా హాస్పిటల్ వారు నిర్వహించిన వారి యొక్క సలహాలు సూచనలు చాలా విలువైనవి. మాకు చాలా బాగా చెప్పారు. వాళ్ళు మంచి మంచి విషయాలు తెలియజేశారు. వారికి డెల్టా హాస్పిటల్ వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ రోజున డెల్టా హాస్పిటల్స్ రాజమండ్రి వారు నిర్వహించినటువంటి స్పాన్సర్ చేసి యూనియన్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి అడ్వాన్స్డ్ రోబోటిక్ సర్జరీ పట్ల అవగాహన సదస్సు నిర్వహించి వారు ఎంతో ముఖ్యమైనటువంటి సందేశాన్ని అందించి ఈ మా యూనియన్ అందరికీ కూడా అన్ని విషయాలు తెలియజేసి వారి విషయాలన్నీ తెలియజేసి ఉన్నారు కనుక మా అందరూ కూడా శ్రద్ధగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి ఈ యూనియన్ తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కోనసీమ జిల్లా అమలాపురం మెయిన్ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దసరా మహోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్టు నిర్వాహకులు తెలియజేశారు. స్థానిక వాసవి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో 22వ తేదీ ఉదయం అమ్మవారిని వెండి వల్లకిలో ఊరేగింపుగా 108 కలశాలతో ఆర్యవైశ్య మహిళలు అభిషేక జలంతో అమ్మవారి ఆలయానికి వచ్చి ఉత్సవమూర్తికి అభిషేకాన్ని నిర్వహిస్తారు. 25వ తేదీన 102 మంది కన్యలతో కలశ పూజ, 29వ తేదీన చిన్నారులతో సరస్వతి పూజ, అక్టోబర్ 1వ తేదీన డాక్టర్ కడిమెళ్ల వరప్రసాద్తో ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆధ్యాత్మిక ప్రవచనం జరుగుతుంది. విజయవాడలో కనకదుర్గమ్మను దసరా ఉత్సవాల్లో ఏ రూపంలో అలంకరిస్తారో శ్రీ వాసవి మాతను కూడా అమలాపురంలో ఆయా రూపాల్లో అలంకరిస్తారు. ఈ నెల 26వ తేదీన 3 కోట్ల పైబడి కొత్త కరెన్సీ నోట్లతో శ్రీ మహాలక్ష్మి అమ్మవారిగా వాసవి మాత భక్తులకు దర్శనమివ్వనున్నారు. సమావేశం అనంతరం నవరాత్రి ఉత్సవాల బ్రోచర్ను నిర్వాహకులు ఆవిష్కరించారు. ఈ 22వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు కూడా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. మరి ఆ కార్యక్రమాల్లో భాగంగా ముందుగా అమ్మవారిని అభిషేక జలాన్ని వెండి పలకీలో తీసుకొచ్చి అమ్మవారిని ఊరేగిస్తూ 108 మంది కలశాలతో అమ్మవారిని ఊరేగింపుగా తీసుకొచ్చి ఇక్కడ ఉత్సవమూర్తికి అభిషేకం ఇచ్చి మరి అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. అలాగే ప్రతిరోజు కుంకుమ పూజలు, లలితా పారాయణం ఇవన్నీ ప్రారంభమవుతూ అనేక అలంకారాలు ప్రతిరోజు ఒక్కొక్క అలంకారంతో అమ్మవారిని అలంకరిస్తూ భక్తులు దర్శనిస్తున్నారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిలో అలంకారంలో ముఖ్యమైనది 26వ తారీఖున మహాలక్ష్మీదేవి అలంకారంగా భక్తులు సమకూర్చిన నగదుతో కొత్త కరెన్సీతో చేస్తున్నారు. అలంకరణ చేసి మరునాడు ఎవరైతే నగదునిచ్చారో ఆ నగదుని మరి వారికి కొత్త కరెన్సీ అనేది ఇవ్వడం జరుగుతుంది. వారందరూ కూడా గృహప్రవేశాల్లోని పెళ్లికి ఇల్లు కట్టుకోవడానికి వాటికి ఉపయోగించుకోవడం జరుగుతుంది. పూర్వం నుంచి కూడా వారికి అనాథగా వస్తుంది. మేము ఇస్తామని చెప్పి కూడా మాకు ఫోన్ చేసి ఇస్తూ ఉంటారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్టీఆర్ నగర పాలకోన్నత పాఠశాలను దత్తత తీసుకుని పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పిస్తా కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు వెల్లడి.
మెడికల్ కాలేజీలపై వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తుందన్న టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నజీర్. ప్రజాస్వామ్యాన్ని జగన్ కూనీ చేస్తున్నారంటూ ఆగ్రహం. వీధి వ్యాపారులపై కూటమి ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోందన్న వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు. హ్యాకర్స్ కి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేయడం దారుణమని ధ్వజం. కూటమి ప్రభుత్వ హయాంలో ఏ పంటకు గిట్టుబాటు ధర రావడం లేదన్న వైసీపీ నేత మోహన్ రెడ్డి. రైతుల పట్ల సీఎం చంద్రబాబు ఇకనైనా వైఖరి మార్చుకోవాలని హితవు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.